మన ప్రభాస్ అన్న బుజ్జి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఓలా నుండి రాబోతున్న స్వాపబుల్ బ్యాటరీలు చిట్టి ఎలక్ట్రిక్ కార్ ని తీసుకురానున్న మారుతి సుజుకి ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ నేర్చుకొని ఈ రోజు నేను మీ ముందుకు వచ్చేసాను. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి మే 25 శనివారం అండ్ వెల్కమ్ టు ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో మనం ఈ వీక్ మన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీలో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ గురించి అయితే మాట్లాడుకుంటాము. ఇక ఎలాంటి లేట్ చేయకుండా న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాము. దానికన్నా ముందు మీలో ఇంకా ఎవరైనా మన ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకోండి. ఇక న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ కల్కి మూవీ నుండి. రీసెంట్గానే కల్కి 2898 AD మూవీకి సంబంధించిన ఒక చిన్న ఈవెంట్ అయితే చేశారు. సో ఆ ఈవెంట్లో ఆ మూవీలో యూజ్ చేసిన ఒక వెహికల్ని వాళ్ళైతే షోకేస్ చేశారు. సో ఈ వెహికల్ని మన ప్రభాస్ అన్న అయితే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు. సో వెహికల్ అయితే చాలా ఫ్యూచరిస్టిక్గా ఉంది అండ్ చాలా మందికి ఇది నచ్చింది. సో దీని వెనకాల ఉన్న కథ ఏంటంటే యాక్చువల్గా ఇది ఒక ఎలక్ట్రిక్ వెహికల్. మహీంద్రా అండ్ జేఎం నియో అనే రెండు కంపెనీస్ కలిసి ఈ వెహికల్ని అయితే డెవలప్ చేశారు. దాని అయితే డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేశారు అండ్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ని ఆ కల్కి మూవీలోనైతే యూజ్ చేయనున్నారు. సో వెహికల్ అయితే చూడడానికి చాలా బాగుంది. సో దీన్ని తయారు చేసిన మహీంద్రా అండ్ జేఎం నియో అంటే టాటా నానోని ఈవీగా కన్వర్ట్ చేశారు కదా, సో ఆ కంపెనీ అన్నమాట. సో ఈ రెండు కంపెనీస్ కలిసి ఈ వెహికల్ ని అయితే తయారు చేయడం జరిగింది. సో ఇది మొత్తంగా ఒక ఫ్యూచరిస్టిక్ అండ్ కొంచెం డిఫరెంట్ గా కనిపించే వెహికల్ అనమాట. దీని ఫ్రంట్ లో మనకి రెండు టైర్లు ఉంటాయి. అవి రెండు హబ్లెస్ టైర్స్ అనమాట. దాని రిమ్స్ కి బేరింగ్స్ ఉంటాయి. సో ఆ బేరింగ్స్ వల్లే ఈ ఫ్రంట్ వీల్స్ అనేవి రొటేట్ అవుతాయి అండ్ ఈ వీల్స్ అన్నిటిని సియట్ కంపెనీ వాళ్ళు స్పెషల్ గా తయారు చేశారంట. మొత్తంగా ఈ వెహికల్ యొక్క వెయిట్ వచ్చేసరికి 6 టన్నులు. సో ఇది మొత్తంగా అల్యూమినియంతో తయారు చేశారు, అందుకే ఇదంతా బరువు ఉంటుంది. అండ్ రేర్ టైర్ వచ్చేసరికి వర్టికల్ హారిజాంటల్ రెండు విధాలుగానైతే ఇది మూవ్ అవుతుంది. సో మొత్తంగా 360 డిగ్రీగా ఈ మూవీలో ఈ వెహికల్ అయితే మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఈ వెహికల్ లో రెండు ఎలక్ట్రిక్ మోటార్స్ అయితే ఉంటాయి. ట్విన్ ఎయిర్ కూల్డ్ ఇండక్షన్ మోటార్స్ ని ఈ వెహికల్ లోనైతే వాడారు. 94 కిలోవాట్ పీక్ పవర్ అయితే ఈ వెహికల్ జనరేట్ చేస్తుంది. అండ్ ఈ 6 టన్నుల బరువుని మోయడానికి 9800 న్యూటన్ మీటర్ల పీక్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. అండ్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్ లో 47 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేశారు. సో మొత్తంగా ఈ బుజ్జి వచ్చేసరికి ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. సో ఇదినగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మహీంద్రా అండ్ జేఎం నియో, మహీంద్రా పెద్ద కంపెనీ కావచ్చు, బట్ జేఎం నియో అనేది కాస్త చిన్న కంపెనీ అనమాట. సో రెండు కంపెనీలు కలిసి ఒక మూవీకి ఇలాంటి ఒక వెహికల్ ని తయారు చేశారంటే అది హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ వెహికల్ గురించి ఇది ఎలక్ట్రిక్ వెహికల్ అని మీలో ఎంతమందికి తెలుసో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎవరైనా చూస్తుంటే కింద ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ హీరో మోటోకార్ప్ నుండి. ప్రస్తుతం హీరో మోటోకార్ప్ నుండి మనకి హీరో వీదా అనే ఒకే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది. దీంట్లోనే మనకి వీదా V1 ప్లస్ అండ్ వీదా V1 ప్రో అనే రెండు మోడల్స్ ఉన్నాయి. వీటిపైన అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో ఎప్పుడు డిస్కౌంట్స్ నడుస్తూనే ఉంటాయి. సో వీళ్ళ పోర్ట్ఫోలియోని ఇంకా బలపరచుకోవడానికి హీరో వాళ్ళు ఈ వీదా మోడల్లోనే ఇంకా కొన్ని వేరియంట్స్ అయితే లాంచ్ చేయనున్నారు. దీనికి మెయిన్ రీజన్ కాంపిటీషన్ అనమాట. రీసెంట్ గానే ఏతర్ వాళ్ళు రిస్తా అనే స్కూటర్ ని, ఆంపియర్ వాళ్ళు నెక్సస్ అనే స్కూటర్ ని, టీవీఎస్ ఐక్యూ బేస్ వేరియంట్ అయితే లాంచ్ చేశారు. అండ్ సూన్ బజాజ్ వాళ్ళు కూడా అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో ఒక కొత్త వేరియంట్ అయితే లాంచ్ చేయనున్నారు. సో వీటన్నిటిని చూసి కాంపిటీషన్ లో తట్టుకోవాలంటే హీరో మోటోకార్ప్ కూడా ఈ వీదాలో ఇంకొన్ని వేరియంట్స్ అయితే తీసుకురావాలి. మొత్తంగా లో కేటగిరీ, మిడ్ కేటగిరీ అండ్ హై కేటగిరీ వాళ్ళకి క్యాటర్ చేసేలాగా హీరో మోటోకార్ప్ కొత్త వేరియంట్స్ అయితే డెవలప్ చేయనుంది. దీంట్లో ఏమి చేయరో ఆ బ్యాటరీ ప్యాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి కెపాసిటీని తగ్గించేస్తారు, కొన్ని ఫీచర్స్ ని తీస్తారు, పవర్ ని తగ్గించేసి ₹1,00,000 లోపు వీళ్ళు కొత్త వేరియంట్స్ అయితే తీసుకొస్తారు. సో ఇక నుండి మనకి ఈ బ్రాండెడ్ కంపెనీస్ నుండి కూడా ₹1,00,000 లోపు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే చూడడానికి ఉంటాయి. సో ఎవరైతే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ని తీసుకోవడానికి ₹1,30,000, ₹1,40,000 అఫోర్డ్ చేయలేరో సూన్ వాళ్ళకి ₹1,00,000 లోపే మంచి ఆప్షన్స్ అయితే రానున్నాయి. నెక్స్ట్ న్యూస్ మారుతి సుజుకి నుండి. ప్రస్తుతం మారుతి సుజుకి వాళ్ళు వాళ్ళ ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ పైన అయితే వర్క్ చేస్తున్నారు. దీని పేరు వచ్చేసరికి మారుతి EVX. ఆల్రెడీ దీన్ని మన ఇండియాలో చాలా సార్లు వీళ్ళు షోకేస్ చేశారు అండ్ ఇది టెస్ట్ అవుతూ కూడా చాలా సార్లు స్పై అయింది. సో ఈ ఎలక్ట్రిక్ కార్ వచ్చేసరికి 2024 ఎండింగ్ ఆర్ 2025 ఫస్ట్ క్వార్టర్లోనైతే లాంచ్ అవుతుంది. ఇది మొత్తంగా ప్రీమియం కార్ అన్నమాట. ఖచ్చితంగా ఒక 40 లక్షల పైనే ఉంటుంది. దీంట్లో సుమారుగా 60 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ యూజ్ చేసే ఛాన్స్ ఉంది అండ్ 550 కిలోమీటర్ల రేంజ్ ని కంపెనీ వాళ్ళు ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది మారుతి సుజుకి నుండి వచ్చే ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ అన్నమాట. అండ్ రీసెంట్ గానే వీళ్ళు ఇండియాలో ఒక కొత్త డిజైన్ అయితే పేటెంట్ చేశారు. సో ఈ పేటెంట్ అర్థం ఏంటంటే ఈ డిజైన్ ని మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు తప్ప వేరే ఎవరు కాపీ కొట్టకూడదు అనే డిజైన్ అయితే కంపెనీస్ పేటెంట్ చేస్తూ ఉంటాయి. సో ఈ పేటెంట్ చేసిన డిజైన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆల్రెడీ పేటెంట్ లో ఉన్న డిజైన్ ని మారుతి సుజుకి వాళ్ళు టోక్యోలో అయిన జపాన్ మొబిలిటీ షోలోనైతే షోకేస్ చేశారు. దీని కాన్సెప్ట్ పేరు వచ్చేసరికి మారుతి EWX. ఈ ఎలక్ట్రిక్ కార్ వచ్చేసరికి చాలా చిన్నగా ఉంటుంది. ఈవెన్ ప్రస్తుతం
ప్రస్తుతం ఉన్న మారుతి ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో సో దానికన్నా చిన్నగా ఉంటుంది. మేబీ ఈ వెహికల్ కనుక మన ఇండియాలో లాంచ్ అవుతే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న MG కామెట్ EVకి ఇది కాంపిటేటర్ గా అయితే మారుతుంది. కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ కార్ లో 230 కిలోమీటర్ల రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. దీని ప్రైస్ ఖచ్చితంగా ఒక 10 లక్షల లోపే ఉంటుంది. సో ఇది మొత్తంగా ఒక ప్యూర్ సిటీ ఎలక్ట్రిక్ కార్ గా ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు దీని పేటెంట్ మాత్రమే వీళ్ళు రిజిస్టర్ అయితే చేశారు. సో పేటెంట్ చేసినంత మాత్రాన ఆ వెహికల్ ని వీళ్ళు ఇండియాకి తీసుకొస్తారనే కన్ఫర్మేషన్ అయితే లేదు. మేబీ వచ్చినా కానీ 2025 ఎండింగ్ వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మొత్తంగా మారుతి సుజుకి వాళ్ళైతే ఇలా ఒక కొత్త డిజైన్ ని పేటెంట్ అయితే చేశారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ కియా నుండి. కియా నుంచి ప్రస్తుతం మన ఇండియాలో అవైలబుల్గా ఉన్న ఒకే ఒక ఎలక్ట్రిక్ కార్ కియా EV6. అండ్ కియా వాళ్ళు ఈ 2024లోనే వాళ్ళ ప్రీమియం SUV అయిన కియా EV9 అయితే మన ఇండియాలో లాంచ్ చేయనున్నారు. సో రీసెంట్గా వచ్చిన కొన్ని రిపోర్ట్స్ ప్రకారం కియా వాళ్ళు 2025వ సంవత్సరంలో 2 కొత్త ఎలక్ట్రిక్ కార్స్ని అయితే లాంచ్ చేస్తారంట. దాంట్లో ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ వచ్చేసరికి ప్రస్తుతం కియా క్యారెన్స్ మల్టీపర్పస్ వెహికల్ ఏదైతే ఉందో దాన్ని ఎలక్ట్రిక్ వర్జన్లో లాంచ్ చేస్తామని చెప్పారు. సో ప్రస్తుతం ఉన్న కియా క్యారెన్స్కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అది వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ కార్ అనమాట. సో దాన్ని ఇప్పుడు వీళ్ళు ఎలక్ట్రిక్ వర్జన్లోనైతే కన్వర్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ మల్టీపర్పస్ వెహికల్ కేటగిరీలో చూసుకుంటే BYD వాళ్ళు E6 అనే ఒక ఎలక్ట్రిక్ కార్ను ఆఫర్ చేస్తున్నారు. బట్ అదొక 5 సీటర్ కార్ మాత్రమే. సో ఈ క్యారెన్స్ కూడా 5 సీటరే, బట్ దాన్ని 7 సీటర్గా కన్వర్ట్ చేసి ఎలక్ట్రిక్లోకి లాంచ్ చేస్తే చాలా మంచి డిమాండ్ అనేది ఉంటుంది. సో ఇదొక ఎలక్ట్రిక్ కారు. అండ్ వీళ్ళు ఇంకొక ఎలక్ట్రిక్ కార్ని కూడా 2025లో లాంచ్ చేయనున్నారు. అండ్ నాకు తెలిసి అది ఖచ్చితంగా కియా EV3నే అవుతుంది. ఎందుకంటే వీళ్ళు కియా EV3ని వరల్డ్ వైడ్గా రీసెంట్గా అన్వీల్ చేశారు. నేను దానిపై డెడికేటెడ్ వీడియో కూడా చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఎవరైనా మిస్ అయ్యంటే ఖచ్చితంగా చూసేయండి. ఈ ఎలక్ట్రిక్ కార్ వచ్చేసరికి అచ్చం చూడడానికి కియా సెల్టోస్ లానే ఉంది. సో సెల్టోస్ని ఎలక్ట్రిక్ వర్జన్లో లాంచ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కాకపోతే పేరు డిఫరెంట్గా ఉంటుంది, అన్ని డిఫరెంట్గా ఉంటాయి. బట్ డైమెన్షన్స్ మాత్రం కియా సెల్టోస్ లానే ఉన్నాయి. సో మొత్తంగా కియా నుండి మనకి నెక్స్ట్ ఇయర్ 2 కొత్త ఎలక్ట్రిక్ కార్లు అయితే రానున్నాయి. ఫ్రెండ్స్, లాస్ట్ న్యూస్ ఓలా నుండి. ఓలా రీసెంట్గానే ఒక కొత్త పేటెంట్ని అయితే ఫైల్ చేసింది. ఆ పేటెంట్ వచ్చేసరికి పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్కి సంబంధించి. సో ప్రస్తుతం ఓలా లైనప్లో చూసుకుంటే అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్లో మనకి ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాకే ఉంటుంది. బట్ వీళ్ళు కొత్తగా ఒక పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ని అయితే పేటెంట్ చేశారు. సో ఈ బ్యాటరీ ప్యాక్ చూడడానికి సిలిండ్రికల్ షేప్లో ఉంది. అండ్ పైన ఒక హ్యాండిల్ కూడా ఉంది. గొగోరో కంపెనీ వాళ్ళు ఎలాంటి బ్యాటరీ ప్యాక్స్ని అయితే యూజ్ చేస్తారో సో ఇది కూడా ఇంచుమించు చూడడానికి అదే డిజైన్లో ఉంది. సో దీని అర్థం ఏంటంటే ఓలా నుండి ఫ్యూచర్లో రాబోయే ఎలక్ట్రిక్ వెహికల్స్లో మనం ఈ స్వాపబుల్ బ్యాటరీస్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ వీళ్ళు స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ని కూడా ఎస్టాబ్లిష్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఓలా నుండి మనకి ఫ్యూచర్లో ఒక కార్ రాబోతుంది, బైక్స్ రానున్నాయి, ఒక ఎలక్ట్రిక్ ఆటో రానుంది, అండ్ ఒక మల్టీపర్పస్ వెహికల్ రానుంది. కార్లో ఈ పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్స్ పెట్టే ఛాన్స్ లేదు, బైక్స్లో పెట్టడానికి కూడా కుదరదు. సో మేబీ ఓలా నుండి రాబోయే ఒక 3 వీలర్ లేదా ఒక మల్టీ యూటిలిటీ వెహికల్, అంటే మన స్విగ్గీ జొమాటో కొడతారు కదా, సో వాళ్ళ కోసం ఒక వెహికల్ని అయితే వీళ్ళు డిజైన్ చేస్తున్నారు. సో మేబీ ఆటోలో లేదా ఈ వెహికల్లో ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో వీళ్ళు పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్స్ పెట్టే ఛాన్స్ అయితే ఉంది. సో ఇవి కనుక పెడితే ఖచ్చితంగా ఓలా స్వాపింగ్ స్టేషన్స్ ని కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఫ్యూచర్ లో మనం ఓలా నుండి స్వాపబుల్ బ్యాటరీస్ తో వచ్చే ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చూసారుగా, ఇవన్నమాట ఈ వీక్ మన ఈవీ ఇండస్ట్రీలో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.